నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలో వరద ముప్పు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి సీతక్క. గురు పౌర్ణమి సందర్భంగా కూకట్పల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్. మెదక్ ఎంపీ రఘునందన్ రావును ఘనంగా సన్మానించిన పటాన్చెరు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, శ్రీజ, ఎస్పీ శబరీష్లతో కలిసి ముప్పు ప్రాంతాలను పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు, క్రిటికల్ పేషెంట్లకు ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోని బాధితులకు బ్రెడ్ ప్యాకెట్లను మంత్రి అందజేశారు. పూసూరు ముల్లకట్ట బ్రిడ్జిని చిక్కుపల్లి గ్రామంలోని బొగత వాటర్ ఫాల్స్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి సీతక్క, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావులతో కలిసి ప్రారంభించారు. ఇప్పటికప్పుడు మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదే విధంగా ఇతర మరి రెవెన్యూ కానీ ఇతర అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా, మెడికల్ అండ్ హెల్త్ అందరం కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాం. దాదాపుగా 171 పునరావాస కేంద్రాలను గుర్తించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అశ్రద్ధగా ఉండొద్దు. మరి ఏం కాదులే, ఇక్కడే కదా ఇప్పుడే వాగు దాటుతాని, వాగు దాటే ప్రయత్నం కానీ, అడవులలోకి వెళ్ళడం కానీ, చేపల వేటకు కానీ వెళ్ళకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మా మహిళా సోదరి మళ్ళకు మన మండలంలో మొదటి కేంద్రం వస్తున్నాం. భవిష్యత్తులో తొందరలో నిర్ణయం తీసుకుంటాం. అంగన్వాడీ కేంద్రాలకు కూడా మహిళా సంఘాలతోటే ఫుడ్ సప్లై చేసే విధంగా మరి చేస్తాం. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే బాలామృతం అవి ఇవి రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. చిన్న పిల్లలకి ఇచ్చే ఫుడ్ చాలా జాగ్రత్తగా, ఎందుకు ఎక్కువ జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు, ఎక్కువ క్యాన్సర్, కిడ్నీ పేషెంట్స్, ఎందుకు కల్తీ ఆహారం. ఈ కల్తీని నివారించాలి అంటే ఖచ్చితంగా అమ్మదనం ఉండాలి ప్రతి చోట. ప్రైవేట్ బిజినెస్ లను కూడా మనం ప్రోత్సహిస్తాం, కానీ వాళ్ళు కూడా గైడ్లైన్స్. మరి మిగతా సిబ్బందికి, మా డిఆర్డిఏ గారికి అందరికీ పూర్వక శుభాకాంక్షలు. గురు పౌర్ణమి సందర్భంగా కూకట్పల్లి వివేకానంద నగర్ లోని సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకల్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉందని, ప్రతి ఒక్కరు గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే పండుగ అని కొనియాడారు. పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు అమీన్పూర్ మున్సిపల్ బీజేపీ శాఖ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ రాబోయే కాలంలో లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు మెట్రో పనులు చేయిస్తానని, మరియు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. మెట్రో సీఎం గారికి
అంటే 30 రోజులలో మీ ప్రపోజల్స్ మొత్తం పూర్తి చేసి ఇస్తారు అని చెప్పడం జరిగింది. నేను ఇంకో మాట చెప్పిన, ఒకవేళ ఎక్కడన్నా ఏ అధికారి దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ లేదా ఢిల్లీలో కానీ మన మెట్రో ఫైల్ ఆగితే ఒక్కరోజు ఆగితే సీఎం గారు చెప్పండి, ఫైల్ ఎక్కడుంటే అక్కడికి పోయి ఆ ఫైల్ తీసుకొని దాన్ని ముందుకు చదివించే బాధ్యత మెదక్ ఎంపీగా నేను తీసుకుంటాను సార్ అని ఆరోజు చెప్పాను. ఈ రోజుల్లో చెప్తాప్పుడే అమీర్పూర్లో భూములు కాపాడాలని శ్రీ 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 బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయ భూములు ఎవరు కబ్జా చేయాలని కంటిన్యూగా ఆరోగ్యం. అది పక్కన శంకుని ఉంటాయినా జర దశతవుతున్న బంధత్వం చెరువైనా ఇంకొంచెం అవతలవుతున్న 3 ఉంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంట్లో తమ భేదాలు ఏమి ఉన్నాయి? బీజేపీలు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఎమ్మెల్యే మనుషులు, ఎంపీ మనుషులు, రిపోర్టర్లు, వీళ్ళు వాళ్ళు ఏం తేడా లేదు. కబ్జా చేసింది ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా ప్రభుత్వ భూములకి బాధంతా నిలబడి కబ్జా తొలగిద్దామో శంషాబాద్ మండలం మున్సిపల్ పరిధిలో పలు వార్డులలోని ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ దేవాలయాలలో అమ్మవారిని దర్శించుకుని ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కొలన్ సుష్మా మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, జెడ్పీడీసీ తన్వీరాజు, ముదిరాజ్ మరియు స్థానిక కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 316 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకురావాలి, ఎక్కువ అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేయాలి అని చెప్పేసి తన శాయశక్తులను పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా ప్రతిరోజు కూడా ఎట్లా ఈ ప్రాంతానికి అంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి, ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఎట్లా అభివృద్ధి చేయాలి అన్నది ఒకటే ఆతమనంతోనే ఆయన పనిచేస్తున్నారు. మనం అందరం ఆ దేవుడి గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా 16 గంటల మన 16 ఇట్లా మనం హుండీలో దక్షిణ వేయడం జరుగుతుంది. ప్రేమ్ సాగర్ రావు గారికి ఎలక్షన్స్ లో వచ్చిన మెజారిటీ కూడా 66,116. అలాగే ఈరోజు మొట్టమొదటిసారి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్న కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్యంగా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి సీతక్కకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రైతులకు పాడి పంటలు సమృద్ధిగా కలగాలని భగవంతుని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. సాత్విక మహాముని గోత్రోద్భవస్య ప్రభాకర్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సుధారాణి నామధేయవత్యాయాః యజమానస్య సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయాభిలాషేశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలోని పునరావాస కేంద్రాన్ని ఎర్ర కాలువ వరద వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో 543 హెక్టార్ల ప్యాడీ, 2.6 హెక్టార్ల హార్టికల్చర్ దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు రావడం జరిగిందన్నారు. వరద ప్రవాహం వల్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మాధవరం ఈ మొత్తం ఇదంతా కూడా ఎక్స్చేంజ్ చేశాను. చేసినప్పుడు మాకు కొద్ది వరకు బాగా చేసుకొచ్చాను.
ఈ మీరు ఏదైతే ఇప్పుడు అంటున్నారో చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసి అనంతగిరి బ్రిడ్జి వరకు ఎక్స్చేంజ్ అవ్వలేదు. ల్యాండ్ అయితే గవర్నమెంట్ తీసుకుంది కానీ ఎక్స్చేంజ్ చేయలేదు. తీసుకుంది గవర్నమెంట్ కానీ ఎక్స్చేంజ్ చేయలేదు. 2015 తుమ్మలగండ నుంచి స్టార్టింగ్ చేస్తుందండి, అనంతగిరి బ్రిడ్జి కొద్ది దగ్గరలో బ్రిడ్జి దాకా ఉంది. ఆ ఇళ్ళకి కూడా నిన్న వాటర్ లెవెల్ 2.4 వచ్చినా కూడా నాట్ ఎట్ ఆల్ టచింగ్ ద హౌసెస్ ఆర్ సేమ్. అందువల్ల వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి సిద్ధంగా ఎక్కువగా అగ్రికల్చర్ ఎక్కువ వచ్చింది. నాలుగు కూడా ఎక్కువ ఉంటుంది. ప్రీమియర్ టౌన్ లో లెవెల్ ఏరియా ఎనగదూరు డ్రైన్ నుంచి వాటర్ వెళ్ళదు కూడా. ఆ లెవెల్స్ అన్నీ చెప్తారు. అంటే మనం నేచర్ని కంట్రోల్ చేయాలి. హై టైడ్ ఉన్నంత వరకు వాటర్ యూస్ టు కౌంట్ హై టైడ్ ఎంతవరకు ఉంది. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా మెదక్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ సమస్యలపై ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలని, ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు. ప్రజలు పెట్టుకున్న 136 ఆర్జీలను వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన పెట్టిందా? ప్రజాపాలన కూర్చోం, అక్కడ ఉండవు. ఇంత వయసు ఎంత మీకు వస్తుందా? పెన్షన్స్ పాస్బుక్ వచ్చిందా? మన అమౌంట్ జమ కావాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన ప్రతి ఆర్జీని సత్వరం పరిష్కరిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. సోమవారం పిఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎంఆర్పీఎస్ నేత నరేందర్ ప్రవీణ్ ను కిడ్నాప్ చేసి శంషాబాద్ లో బంధించిన ఫామ్ హౌస్ శంషాబాద్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఫామ్ హౌస్ కు అనుమతులు లేవని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ ఫామ్ హౌస్ యజమానికి నోటీసులు జారీ చేశారు. అలాగే ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న పోలీసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు సాగించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని, భూదందాలు కబ్జాలకు పాల్పడితే ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ లో తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన మువ్వా విజయబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వర్లు, బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారి నాగేశ్వరరావు, సేఫ్టీ కమిటీ మెంబర్ జీవి సత్యనారాయణ, సీనియర్ నాయకుడు మోహన్ రావు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలంలో సింగరేణి కాలనీలో ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం పార్టీని నమ్ముకొని పార్టీలో పనిచేస్తూ పొంగులేటి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మువ్వా విజయబాబు గారికి వేడుకకి సన్మాన కార్యక్రమానికి కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు మేము ఇచ్చేయడం జరిగింది. ఇల్లెందు నుంచి దగ్గర ఒక గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే మా లక్ష్యం. ఇప్పుడు రేవంత్ గారిని బలపరుస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ అన్నీ కూడా కార్పొరేషన్, మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో గెలిచి ఈ రాష్ట్రంలో వస్తూ మీ వాళ్ళు రావటం జరిగింది. కాబట్టి వారికి మరొకసారి శుభాకాంక్షలు ఇల్లెందు ఐఎన్టీయూసీ బ్రాంచ్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. విద్యా వ్యాప్తికి ప్రభుత్వం కృషి చేయాలని కొసరాజు ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య అంటే జ్ఞానం, అంటే ఆలోచించడం, విశ్లేషించడం, అవగాహన చేసుకోవడం అన్నారు. ప్రజల్లో మార్పు చూస్తే 90% ఉందని, 100% జ్ఞానం శూన్యంగా ఉందని ఆయన చెప్పారు. చదువుకున్న తల్లిదండ్రులు సైతం బానిసలా సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అనుకుంటున్నట్టు విద్యా విధానం లేదు, కనీస స్థాయి పరిజ్ఞానం కూడా లేదు. దానికి ఇది మ్యాండేటరీ అనుకుంటూ సర్దుకుపోతున్నారు. కానీ పిల్లల భవిష్యత్తు నరకమయం అవుతోందని మీరు గమనించలేకపోతున్నారు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. 1996లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంచెం రిలాక్స్ అవ్వండి, ఏదన్నా 4-5 మార్కులు తగ్గితేయండి, పాస్ పర్సెంటేజ్ పెంచండి అన్నట్టుగా సెంట్రల్ అప్పుడు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎత్తేసిన తర్వాత నుంచినే ఈ వైఫల్యాలు ప్రారంభమైనాయి. ఆ వైఫల్యాలు పరాకాష్ఠకి ఏ స్థితి చేరినాయి అంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాక అందరినీ పాస్ చేయడం మొదలుపెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ చదివే పిల్లలకి అద్భుతమైన వరం, మరి ఉత్తత్తుగా చదువుకున్న పిల్లలకి వాళ్ళ గొప్ప శాపం. దాని ఫలితమే అందరూ ఇంజనీరింగ్ విద్యకు విలువ లేకుండా చేసి చివరికి 7వ తరగతి స్థాయి విద్యార్థులు పొందేటువంటి ఉద్యోగాలు కూడా పొందని స్థితి తెచ్చుకున్నారు. అంటే అనేక అంశాలు దీంట్లో ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి. తల్లిదండ్రుల అజ్ఞానము ఉంది, తల్లిదండ్రుల భేషజాలు దర్పాలు ఉన్నారని చెప్పగలరు. వాళ్ళు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులై సైకాలజీ, మెథడాలజీ నేర్చుకునే పాఠాలు చెప్పే వ్యక్తులు వాళ్ళ స్థాయికి, వాళ్ళు తీసుకునే జీతాలకి, వాళ్ళ కాలు గోటు కూడా ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లు పనికిరారు. మనం శ్రద్ధ తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఇంజనీరింగ్ చదివే లెవెల్కి గొడ్డను కాసుకునే 20 సంవత్సరాల పిల్లడు కూడా 6 నెలల్లో ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేయగలడు. అంటే ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరం ఉన్నవే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయనే ఉద్దేశంతో చెప్తున్నాను. దీన్ని ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాములు పెట్టి నాతో మాట్లాడితే నేనేం చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో ఏం చేయాలి, ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి మార్పుల కోసం ప్రయత్నించాలి అనే అంశాలని నేను 1 గంట సేపు ప్రజెంటేషన్ ఇస్తానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇదేదో ఊరికే ఎలా అనుకుని అలా తీసి పారేసేది కాదు. చాలా ఫోకస్గా తయారు చేసుకోవాల్సిన అంశం. బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బంజారా లంబాడ శక్తిపీఠ్ జాతీయ అధ్యక్షులు బాల బ్రహ్మచారి సంత్ తపస్వి రామరావు మహారాజ్ 89వ జయంతి వేడుకలలో చౌటాగూర్ మండలం బొమ్మరెడ్డిగూడెం జగదంబ భవానీ మాత సేవలాల్ మహారాజ్ ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, భోగ్ బండార్ చెట్టు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. భారతరత్న ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ అన్నారు.
పెనుబల్లి మండల మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీమతి మట్ట రాఘమయ్యి దయానంద్ క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డిఈఓకి ఫోన్ ద్వారా పెండింగ్ బిల్స్ వేతనాల్ని తక్షణమే ఇవ్వాలని చెప్పారు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని డిఈఓ హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఇబ్బందులకు గురవాల్సి వస్తుంది. అట్లనే కిరాణా దుకాణాలు ఇప్పటికే అప్పులు చేశారు. విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి 2వ నెల అవుతుంది. ఇంతకుముందు 4 నెలలు 6 నెలల బిల్లులు ఇప్పుడు పెండింగ్గా ఉన్నాయి. అట్లనే గత ప్రభుత్వం 2,000 రూపాయలు జీతం పెంచామన్నారు. అంతకుముందు గౌరవ వేతనం 1,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. ఆ 1,000, 2,000 మొత్తం 3,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ వాటిని కూడా ఇంతవరకు రిలీజ్ చేయకుండా తారస్థం చేస్తున్నారు. అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే ఆఫీసు పోయిన సందర్భంలో కూడా అదే మాట చెప్పారు, కానీ ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. అందుకోసం తక్షణమే ఆ బిల్లులు పడాలని. అట్లనే శాసనసభ్యులు కూడా శాసనసభ సమావేశాలు రేపు 24వ తారీఖు నుండి జరుగుతున్నాయి. అందులో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ బిల్లుల కోసం అట్లనే గౌరవ వేతనం 10,000 ఇచ్చేదాకా మన ఆందోళనని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మేము భావిస్తూ సిఐటియు నాయకత్వాన్ని ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామన్న హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని ఆరోపించారు. గొల్ల కురుమలకు 2 లక్షల రూపాయలు ఇస్తామన్న హామీని కూడా విస్మరించారన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను వారం రోజులు అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వహించినటువంటి బీసీ సదస్సులో బీసీ డిక్లరేషన్ పేరుతోటి కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతా అని చెప్పేసి మాట ఇచ్చి 100 రోజుల్లో హామీ నెరవేరుస్తా అని చెప్పిండ్రు. హామీని తుంగలో దొక్కిండ్రు. అలాగే గొల్ల కుర్మలకు ఏదైతే గొర్రెల పంపిణీ ఉందో ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు అందించి వారి యొక్క ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పి వాళ్ళను మోసం చేయడం జరిగింది. అలాగే మిగతా బీసీ కులాలకు యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఇచ్చినటువంటి మాటను గాలికి వదిలేసి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల అశ్రద్ధ వహించడాన్ని నిరసిస్తూ ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారం రోజుల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సామాన్యులకు సైతం అధునాతన ఇంజనీరింగ్ విద్యను అందించే లక్ష్యంతో లామ్లిన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ పంజాబ్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని లామ్లిన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ పంజాబ్ అడ్మిషన్స్ డైరెక్టర్ సచిన్ జైన్ పేర్కొన్నారు. కొత్తపేటలో ఓ కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ఏలూరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్కిల్స్ డెవలప్మెంట్ అవేర్నెస్ కార్యక్రమానికి లామ్లిన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ పంజాబ్ అకాడమిక్ డీన్ దామిలతో కలిసి అడ్మిషన్స్ డైరెక్టర్ సచిన్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ప్రోగ్రాంను ప్రవేశపెట్టడంతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులకు 4 ఏళ్ల కాలంలో విద్య పూర్తయ్యే సమయానికి 100% ఉద్యోగ భద్రత కల్పించడం యూనివర్సిటీ బాధ్యత అన్నారు. So now we are coming up with the specializations. If it is AI and ML, so that is a specialization. If a student wants to go ahead, they can go do research in deep learning. It can be in any other domain. So that will be a super specialization in which a student can go for. So that is the case we are offering specialization at this level. And if they want to go for the research and development, then they can go for the super specialization. That is the narrowed time of the specialization. Narrow down karke to which particular thing we want to do research and all the things. That will be another part of it. So any other questions, please? Any questions, students? And that kind of skills are not available in the victory. So that's how we are choosing the in mechanical with specialization in smart manufacturing using AI and CPS, and another one is in electrical engineering with smart and sustainable power engineering. So these are the programs. The structure of all the program is
That's 3 years the student they have to. Yeah. Very good afternoon. Myself, Professor H.S. Dhami. I'm Dean in University School of Engineering and Technology, Lamrin Skill University, Punjab. We have come to this place to make the students of this state aware about the programs which we are offering under the Lamrin Skill University, which is anchored by IBM and industry partners. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం కుర్రేగాడ్ గ్రామంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం మరియు గిరిజనులకు ప్రస్తుత వర్షాకాలం మరియు రానున్న చలికాలం నేపథ్యంలో దుప్పట్లు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం కురేఘాట్ గ్రామం వద్ద ఈరోజు గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం మరియు దుప్పట్ల పంపిణీ చేపట్టడం జరుగుతుంది. మా యొక్క ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు అన్నాసుపత్రి బెల్లంపల్లిలో అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. షిరిడి సాయిబాబా బోధనలు, బాయిజమ్మ చేసినటువంటి సేవలు బీదవారికి అందరికీ ఎల్లకాలంలో అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి తన శక్తి సామర్థ్యాల మేరకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపడడం అనేటువంటి సంకల్పంతో సేవే మార్గం సేవే లక్ష్యంతో మాధవ సేవలో భాగంగా రాక్ సిరామిక్స్ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జరుగుతున్న ఆందోళన వర్షంలో సైతం కొనసాగుతోంది. 24 మంది కార్మికులతో పాటు మరో 40 మంది ఆంధ్ర కార్మికులను తొలగించడానికి రాక్ యాజమాన్యం రంగం సిద్ధం చేసిందని, కార్మికులందరూ టోకెన్ సమ్మతి సిద్ధపడాలని సిఐటి జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. ఇప్పటికే యాజమాన్యం వేధింపులతో కార్మికులు నానా ఆవాసాలు పడుతున్నారని అన్నారు. అధికార పార్టీ పెద్దలు కార్మికుల పక్షాన నిలబడాలని కోరారు. తక్షణం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో గురు పౌర్ణమి సందర్భంగా ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకంబరి పూజ నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని కోరుతూ అమ్మవారికి శాకంబరి పూజ చేసినట్లు ఆర్యవైశ్య మహిళలు తెలిపారు. హుస్నాబాద్ వైశ్య భవన్లో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈరోజు వ్యాస పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి మహిళలందరం కలిసి శాకంబరి పూజ జరిపించాము. ఈ శాకంబరి పూజ జరిపించడం వల్ల వర్షాలు పడి పంటలు బాగా పండాలి. ఎందుకంటే వ్యవసాయదారులకు వర్షాలు పడి పంటలు పండితేనే మనందరికి ఆహారం అందుతుంది. ఇది ఒక కారణం. అమ్మవారికి శాకంబరి జరిపించినందుకు వర్షాలు పడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హుస్నాబాద్ అన్నట్టు నిజంగా మనకు స్ఫూర్తిదాయకంగా ఇప్పుడే తెలుస్తుంది వర్షం పడడం. వర్షాలు లేవు మనకు అని తల్లడిల్లిపోయాము. అలాగే ఒక సూచన ఇచ్చింది అమ్మవారు. అందరూ అయ్యో వర్షం పడ్డదని బాధపడుతున్నారు, కానీ నా మనసు మాత్రం అమ్మవారి కృప ఉండే ఈ వర్షం పడుతుంది అని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి జై జై. పటాన్చెరు నియోజకవర్గం భానూరు బీడీఎల్లోని ధనమైసమ్మ అమ్మవారి బోనాల పండుగ భానూరు నాయి బ్రాహ్మణి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందరికీ ఇక్కడ వచ్చిన భక్త జనానికి అందరికీ కూడా ధనమైసమ్మ పండుగ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరము ఈ బోనాల పండుగ టౌన్షిప్లో బోనాల పండుగ ఘనంగా జరపడం జరుగుతుంది. మా బానూరు సోదరులైనటువంటి నాయి బ్రాహ్మణ సోదరులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేవా సంఘం సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి మన సోదరులందరికీ మన నాయ బ్రాహ్మణ సేవా సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ప్రతి సంవత్సరం అందరూ సహకరిస్తున్నారు. మన మీడియా మిత్రులు కూడా ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ములుగు జిల్లాలో వరద ముప్పు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి సీతక్క. గురు పౌర్ణమి సందర్భంగా కూకట్పల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్.
మెదక్ ఎంపీ రఘునందన్ రావును ఘనంగా సన్మానించిన పటాన్చెరు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇవి ప్రకటన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.